పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెంగాల్ టైగర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ విడుదల కాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ ను అభిమానులు తమ అభిమాన నేత రాజకీయ పార్టీ అయిన జనసేనకు మద్దతుగా మారుస్తున్నారు. సినిమా టికెట్లను వేలం వేసి వచ్చిన లక్షల రూపాయల మొత్తాన్ని పార్టీకి విరాళంగా అందించి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి నేను 1 లక్ష ఇచ్చి కొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు ఓజీ సినిమా ఫస్ట్ డే టికెట్లను వేలం వేయడం ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించాయి. ఇలా సేకరించిన విరాళాలను చెక్కుల రూపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ నాగబాబుకు అందజేశారు. వివిధ నగరాల్లోని అభిమానులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా బెంగళూరుకు చెందిన అభిమాన సంఘం ఏకంగా 3,61,000 రూపాయల భారీ మొత్తాన్ని విరాళంగా అందించింది. అలాగే చెన్నైలోని పవన్ కళ్యాణ్ అభిమానులు 1,50,000 రూపాయలు, చిత్తూరు జిల్లా అభిమానులు 1 లక్ష రూపాయల చొప్పున చెక్కులను పార్టీకి సమర్పించారు. ఈ మొత్తాలను నాగబాబు స్వీకరించి అభిమానుల నిబద్ధతను ప్రశంసించారు. తమ అభిమాన నటుడి సినిమా విడుదల వేడుకను కేవలం సంబరంగానే కాకుండా ఆయన రాజకీయ ప్రస్థానానికి అండగా నిలిచే ఒక అవకాశంగా అభిమానులు భావిస్తున్నారు. సినిమా రంగంలో పవన్ కళ్యాణ్కు ఉన్న అశేష ప్రజాదరణ ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లోని శ్రీనివాస థియేటర్లో కూడా బెనిఫిట్ షో టికెట్ల వేలం జరిగింది. ఈ వేలంలో లక్కారం గ్రామానికి చెందిన ఆముదాల పరమేష్ మొదటి టికెట్ రికార్డు ధర 1,29,999 రూపాయలు గెలుచుకున్నారు. సాధారణ టికెట్ ధర 800 రూపాయలు మాత్రమే. ఈ మొత్తం పవన్ కళ్యాణ్ పట్ల తన భక్తిని వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ కార్యాలయానికి విరాళంగా అందించారు. ఈ టికెట్ను జబర్దస్త్ హాస్య నటుడు వినోద్ బహుకరించారు. సుజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ రోల్లో కనిపిస్తున్నాడు. శ్రీయారెడ్డి ఓ కీలక పాత్ర పోషించింది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెంగాల్ టైగర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ విడుదల కాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ ను అభిమానులు తమ అభిమాన నేత రాజకీయ పార్టీ అయిన జనసేనకు మద్దతుగా మారుస్తున్నారు. సినిమా టికెట్లను వేలం వేసి వచ్చిన లక్షల రూపాయల మొత్తాన్ని పార్టీకి విరాళంగా అందించి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి నేను 1 లక్ష ఇచ్చి కొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు ఓజీ సినిమా ఫస్ట్ డే టికెట్లను వేలం వేయడం ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించాయి. ఇలా సేకరించిన విరాళాలను చెక్కుల రూపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ నాగబాబుకు అందజేశారు. వివిధ నగరాల్లోని అభిమానులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా బెంగళూరుకు చెందిన అభిమాన సంఘం ఏకంగా 3,61,000 రూపాయల భారీ మొత్తాన్ని విరాళంగా అందించింది. అలాగే చెన్నైలోని పవన్ కళ్యాణ్ అభిమానులు 1,50,000 రూపాయలు, చిత్తూరు జిల్లా అభిమానులు 1 లక్ష రూపాయల చొప్పున చెక్కులను పార్టీకి సమర్పించారు. ఈ మొత్తాలను నాగబాబు స్వీకరించి అభిమానుల నిబద్ధతను ప్రశంసించారు. తమ అభిమాన నటుడి సినిమా విడుదల వేడుకను కేవలం సంబరంగానే కాకుండా ఆయన రాజకీయ ప్రస్థానానికి అండగా నిలిచే ఒక అవకాశంగా అభిమానులు భావిస్తున్నారు. సినిమా రంగంలో పవన్ కళ్యాణ్కు ఉన్న అశేష ప్రజాదరణ ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లోని శ్రీనివాస థియేటర్లో కూడా బెనిఫిట్ షో టికెట్ల వేలం జరిగింది. ఈ వేలంలో లక్కారం గ్రామానికి చెందిన ఆముదాల పరమేష్ మొదటి టికెట్ రికార్డు ధర 1,29,999 రూపాయలు గెలుచుకున్నారు. సాధారణ టికెట్ ధర 800 రూపాయలు మాత్రమే. ఈ మొత్తం పవన్ కళ్యాణ్ పట్ల తన భక్తిని వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ కార్యాలయానికి విరాళంగా అందించారు. ఈ టికెట్ను జబర్దస్త్ హాస్య నటుడు వినోద్ బహుకరించారు. సుజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ రోల్లో కనిపిస్తున్నాడు. శ్రీయారెడ్డి ఓ కీలక పాత్ర పోషించింది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెంగాల్ టైగర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ విడుదల కాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ ను అభిమానులు తమ అభిమాన నేత రాజకీయ పార్టీ అయిన జనసేనకు మద్దతుగా మారుస్తున్నారు. సినిమా టికెట్లను వేలం వేసి వచ్చిన లక్షల రూపాయల మొత్తాన్ని పార్టీకి విరాళంగా అందించి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి నేను 1 లక్ష ఇచ్చి కొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు ఓజీ సినిమా ఫస్ట్ డే టికెట్లను వేలం వేయడం ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించాయి. ఇలా సేకరించిన విరాళాలను చెక్కుల రూపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ నాగబాబుకు అందజేశారు. వివిధ నగరాల్లోని అభిమానులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా బెంగళూరుకు చెందిన అభిమాన సంఘం ఏకంగా 3,61,000 రూపాయల భారీ మొత్తాన్ని విరాళంగా అందించింది. అలాగే చెన్నైలోని పవన్ కళ్యాణ్ అభిమానులు 1,50,000 రూపాయలు, చిత్తూరు జిల్లా అభిమానులు 1 లక్ష రూపాయల చొప్పున చెక్కులను పార్టీకి సమర్పించారు. ఈ మొత్తాలను నాగబాబు స్వీకరించి అభిమానుల నిబద్ధతను ప్రశంసించారు. తమ అభిమాన నటుడి సినిమా విడుదల వేడుకను కేవలం సంబరంగానే కాకుండా ఆయన రాజకీయ ప్రస్థానానికి అండగా నిలిచే ఒక అవకాశంగా అభిమానులు భావిస్తున్నారు. సినిమా రంగంలో పవన్ కళ్యాణ్కు ఉన్న అశేష ప్రజాదరణ ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లోని శ్రీనివాస థియేటర్లో కూడా బెనిఫిట్ షో టికెట్ల వేలం జరిగింది. ఈ వేలంలో లక్కారం గ్రామానికి చెందిన ఆముదాల పరమేష్ మొదటి టికెట్ రికార్డు ధర 1,29,999 రూపాయలు గెలుచుకున్నారు. సాధారణ టికెట్ ధర 800 రూపాయలు మాత్రమే. ఈ మొత్తం పవన్ కళ్యాణ్ పట్ల తన భక్తిని వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ కార్యాలయానికి విరాళంగా అందించారు. ఈ టికెట్ను జబర్దస్త్ హాస్య నటుడు వినోద్ బహుకరించారు. సుజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ రోల్లో కనిపిస్తున్నాడు. శ్రీయారెడ్డి ఓ కీలక పాత్ర పోషించింది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ విడుదల కాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ ను అభిమానులు తమ అభిమాన నేత రాజకీయ పార్టీ అయిన జనసేనకు మద్దతుగా మారుస్తున్నారు. సినిమా టికెట్లను వేలం వేసి వచ్చిన లక్షల రూపాయల మొత్తాన్ని పార్టీకి విరాళంగా అందించి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి నేను 1 లక్ష ఇచ్చి కొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు ఓజీ సినిమా ఫస్ట్ డే టికెట్లను వేలం వేయడం ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించాయి. ఇలా సేకరించిన విరాళాలను చెక్కుల రూపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ నాగబాబుకు అందజేశారు. వివిధ నగరాల్లోని అభిమానులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా బెంగళూరుకు చెందిన అభిమాన సంఘం ఏకంగా 3,61,000 రూపాయల భారీ మొత్తాన్ని విరాళంగా అందించింది. అలాగే చెన్నైలోని పవన్ కళ్యాణ్ అభిమానులు 1,50,000 రూపాయలు, చిత్తూరు జిల్లా అభిమానులు 1 లక్ష రూపాయల చొప్పున చెక్కులను పార్టీకి సమర్పించారు. ఈ మొత్తాలను నాగబాబు స్వీకరించి అభిమానుల నిబద్ధతను ప్రశంసించారు. తమ అభిమాన నటుడి సినిమా విడుదల వేడుకను కేవలం సంబరంగానే కాకుండా ఆయన రాజకీయ ప్రస్థానానికి అండగా నిలిచే ఒక అవకాశంగా అభిమానులు భావిస్తున్నారు. సినిమా రంగంలో పవన్ కళ్యాణ్కు ఉన్న అశేష ప్రజాదరణ ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లోని శ్రీనివాస థియేటర్లో కూడా బెనిఫిట్ షో టికెట్ల వేలం జరిగింది. ఈ వేలంలో లక్కారం గ్రామానికి చెందిన ఆముదాల పరమేష్ మొదటి టికెట్ రికార్డు ధర 1,29,999 రూపాయలు గెలుచుకున్నారు. సాధారణ టికెట్ ధర 800 రూపాయలు మాత్రమే. ఈ మొత్తం పవన్ కళ్యాణ్ పట్ల తన భక్తిని వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ కార్యాలయానికి విరాళంగా అందించారు. ఈ టికెట్ను జబర్దస్త్ హాస్య నటుడు వినోద్ బహుకరించారు. సుజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ రోల్లో కనిపిస్తున్నాడు. శ్రీయారెడ్డి ఓ కీలక పాత్ర పోషించింది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.